Hello and welcome to SKB Shots. India versus England Ranchi Test match day 2. ఇంగ్లాండ్ వశమైంది అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎస్, మీరు ఆర్గ్యూ చేయొచ్చు, కొన్ని అంపైర్ల కాళ్ళు వెళ్ళాయి, పిచ్ అనేది బాగా కొంచెం డిటీరియరేట్ అయింది, ఇవన్నీ చెప్పినా కూడా ఈ సెకండ్ డే దే స్టార్టెడ్ వెల్, దే ఎండెడ్ వెల్, అండ్ దాంతో అడ్వాంటేజ్ ఇంగ్లాండ్. మరి ఇండియాకి టెస్ట్ మ్యాచ్లో ఏం మిగిలింది? లెట్స్ గెట్ స్టార్టెడ్. నిన్న రోజు అయిపోయేసరికి యాక్చువల్గా కొంతవరకే అడ్వాంటేజ్ ఇంగ్లాండ్కి ఉండింది. ఆ అడ్వాంటేజ్ కూడా ఎందుకు వచ్చింది అంటే, ఒకటి వాళ్ళు 300 పైన కొట్టారు, రెండోది దేవర్ 112 for 5. కానీ ఇవాళ రోజు ముగిసేసరికి వాళ్ళు కంఫర్టబుల్గా 130-140 పరుగుల ఆధిక్యంలో ఉండడమే కాదు, వాళ్ళు బోనస్ పరుగులు తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఇండియన్ బ్యాటింగ్ని మళ్ళీ బోల్తా కొట్టించారు. నేను సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు చెప్పేదే, ఇఫ్ దే బ్యాట్ వెల్ మనకి ప్రాబ్లం అవుతుంది, దే షుడ్ నాట్ బ్యాట్ వెల్. అంటే మన బౌలింగ్ బాగుండాలి, దానికి తోడు మన బ్యాటింగ్ అదిరిపోయే లెవెల్లో ఉండాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఇట్ ఆల్ అగైన్ కమ్స్ బ్యాక్ టు దట్ వన్ డెసిషన్. ఆ డెసిషన్ నిన్న రాబిన్సన్ కనుక ధర్మసేన అవుట్ ఇచ్చుంటే, మనకు 2 అంపైర్స్ కాల్ ఇచ్చి మన వాళ్ళని బయటికి పంపించాడని చెప్పేసి కోపం ధర్మసేన మీద చాలా మందికి ఉంది, కానీ అదే కాల్ ధర్మసేన ఆలీ రాబిన్సన్కి అవుట్ ఇచ్చుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్, అందులో డౌట్ లేదు. సరే పోనీ తను అవుట్ ఇవ్వలేదు, మన దగ్గర రివ్యూలు ఉన్నా, అనవసరంగా రూట్ మీద 2 రివ్యూలు వేస్ట్ చేసుకొని ఇంకేదో రివ్యూలు వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ రివ్యూ తీసుకొని ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు వన్ పాయింట్. ఈ టెస్ట్ మ్యాచ్లో అదే జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో క్యాచ్ డ్రాప్, థర్డ్ టెస్ట్లో క్యాచ్ డ్రాప్. ఇక్కడ బహుశా ఆ రివ్యూ ఒక గేమ్ చేంజింగ్ పాయింట్గా మారుతుందా అనేది ఒక డిస్కషన్, దాని గురించి తర్వాత వద్దాం. బట్ వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఐ థింక్ సిరాజ్ హెడ్ గాట్ సమ్ ఇంజరీ, లేదా ఏదో చిన్న కన్సర్న్ కనిపించింది. రవిశాస్త్రి పదే చెప్పాడు ఆన్ ఎయిర్, అండ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఒకటి స్పీడ్స్ తక్కువైపోయి, రెండు ఆ రన్అప్లో రిథమ్ కూడా కనిపించలేదు. ది ఐడియా టు స్టార్ట్ విత్ సిరాజ్ అండ్ అలాగే హర్షదీప్ వాస్ పర్ఫెక్ట్, అందులో డౌట్ లేదు. బట్ సిరాజ్ నుంచి పర్ఫార్మెన్స్ రాలా. సో ఫస్ట్ చేంజ్ వచ్చేంత వరకు, అంటే స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్లో అటు ఆలీ రాబిన్సన్ ఫ్రీగా స్కోర్ చేయగలిగాడు, అండ్ దానివల్ల ఏమైందంటే ఒక 50 దాకా అదనపు పరుగులు యాడ్ చేశారు. అండ్ జడేజా ఎప్పుడైతే వచ్చాడో ఫస్ట్ సైన్స్ ఆఫ్ వాట్ ద పిచ్ ఈస్ డూయింగ్ అనేది కనిపించింది. సరే, అతను రివర్స్ స్వీప్ అవుట్ అయ్యాడు రాబిన్సన్, అది పక్కన పెట్టండి. ఆ తర్వాత 2 వికెట్లు కూడా పడినవి. ఇట్ షోడ్ దట్ లాట్ ఆఫ్ బైట్ ఈస్ దేర్ ఆన్ ద ట్రాక్. అది కూడా న్యూ బాల్ జడేజా వేసింది, సెకండ్ న్యూ బాల్తోనే వేశాడు, న్యూయర్ బాల్. సో దీంతో ఏమైంది అంటే కనుక న్యూ బాల్తోనే ఎంత ఉంది, అండ్ పోను పిచ్ ఇంకా కొంచెం ఆ క్రాక్స్ అన్నీ కూడా స్పిన్కి అనుగుణంగా టర్న్ అవుతాయి, అండ్ అలాగే బౌన్స్ అనేది లేకుండా ఉంటుంది. సో వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే కనుక వికెట్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి తోడు కొంచెం స్మార్ట్ బౌలింగ్ కూడా చేయాలి, జస్ట్ ఇండ్యూస్ అవుట్ సైడ్ ఎడ్జ్లో ఇన్సైడ్ ఎడ్జ్లో అన్నట్టుగా ప్లాన్తో ఇంగ్లాండ్ దిగింది. రోహిత్ శర్మ ప్లేడ్ లూజ్ షాట్, అది మంచి బాల్ కాదనట్లేదు, బట్ దట్ వాస్ లూజ్ షాట్. మంచి బాల్ పడింది, అసలు ఏమీ ఆడలేని పరిస్థితి ఉంది అంటే కనుక గేమీ చేయలేని పరిస్థితి. బట్ దిస్ కుడ్ హావ్ బీన్ ప్లేడ్ ఆర్ అవాయిడెడ్. పుష్ చేసాడు దాన్ని, రోహిత్ శర్మ వికెట్ పడింది. బట్ ఆ తర్వాత ఇండియా లుక్డ్ గుడ్. మీకు లంచ్ వరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫైన్ బాగానే ఉంది, వికెట్ బాగానే ఉంది, కొంచెం అటు ఇటుగా ఉంది, బట్ గిల్ ఫామ్లోనే ఉన్నాడు, జైస్వాల్ ఫామ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా బాగానే ఉంది అనుకుంటారు. టైంలో సడన్గా ఒక అంపైర్స్ కాల్ వచ్చి కాంపం వచ్చింది. ఎప్పుడైతే గిల్ వికెట్ పడిందో అది అంపైర్స్ కాల్, అది ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తుంటే బాగుండేది అనే ఆలోచన వచ్చుండొచ్చు, బట్ ఏమీ చేయలేము. అది కూడా అంపైర్స్ కాల్ ఆన్ ది ఇంపాక్ట్ టైం. ఇంపాక్ట్లో అంపైర్స్ కాల్ అనేది బూతది. ఇంపాక్ట్ ఈజ్ అన్ ఈవెంట్ దట్ హస్ అక్కర్డ్. బాల్ ట్రాకింగ్లో వికెట్లను కొడుతుందా లేదా అనే దానికి అంపైర్స్ కాల్ వ్యాలిడ్ ఉండాలి. ఇంకా సరే, ఇంకేం చేసేది లేదు. అంపైర్స్ కాల్ మీద డిబేట్ కూడా అనవసరం. దానికి కారణం ఏంటంటే ఇట్ కెన్ గో ఆన్ బోత్ వేస్. కొన్నిసార్లు వాళ్ళు కాల్ చేయొచ్చు, కొన్నిసార్లు మనం కాల్ చేయొచ్చు, బట్ వీ హ్యావ్ బీన్ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ రెస్పెక్ట్ టు అంపైర్స్ కాల్. సో అంపైర్స్ కాల్ అనేది కనిపించేదే ఉండేది. గిల్ అవుట్ అయ్యాడు. సరే ఓకే, ముందుకెళ్దాం అనుకుంటే పట్టిదారు అట్లాగే ఉంటాయి. ఇదేం దబ్బా గోలా అనుకుంటున్న టైంలో జడేజా వచ్చి కొట్టాడు 2 6. ఇది అటాక్ మోడ్లో ఉన్నాడు. సడన్గా ఒక 40-50 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చేస్తుంది, వాళ్ళు వెనక్కి నడదాం అనుకుంటే జడేజా అవుతాడు ఇన్సైడ్ ఎడ్జ్. మీకు ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే బషీర్ బౌలింగ్ కరెక్ట్ లెంత్లో బౌలింగ్ వేశాడు. ఇప్పుడు స్పిన్నర్స్కి ఎప్పుడు నేను చెప్పేది లైన్ ముఖ్యమే, కానీ లైన్ కన్నా ఎక్కువ లెంగ్త్ చాలా ముఖ్యం. ఆ లెంగ్త్ను మాత్రం భలే అద్భుతమైన రీతిలో ఇక్కడ పట్టుకోగలిగాడు బాషీర్. దానివల్ల ఏమైందంటే స్కోరింగ్ ఆఫ్ హిమ్ బికేమ్ లిటిల్ డిఫికల్ట్. దానికి తోడు స్టోక్స్ని మెచ్చుకోవాలి, చక్కటి ఫీల్డ్ సెట్ పెట్టాడు, ఈజీ సింగిల్స్ అనేది ఇవ్వలేదు. సో అక్కడ కొంచెం కష్టపడ్డాం, కొంచెం రాంగ్ లైన్ ఆడే విధంగా వాళ్ళని ఫోర్స్ చేయడం అనేది జరిగింది. రాంగ్ లైన్ ఆడడమో జరిగింది, అవుట్ అవడమో జరిగింది. జడేజా కూడా అవుట్ అయ్యాడు. సరే, సర్ఫరాజ్ ఒక రన్అట్ కాల్ సర్వే అయ్యాడు, వామ్మో అనిపించింది. ధ్రువ్ అంటున్నా తర్వాత యశస్వి జైస్వాల్ అండ్ అలాగే సర్ఫరాజ్ ఆడుతుంటే రన్అట్ ఈస్ డెఫినెట్లీ ఆన్ ద కార్డ్స్. మరీ ముఖ్యంగా సర్ఫరాజ్ ఆడుతుంటే
అది సర్వైవ్ అయ్యాడు, బాగానే ఉంది అనుకుంటున్న టైంలో, ఈ పార్ట్నర్షిప్ వెళ్తుందా అనుకుంటున్న టైంలో జైస్వాల్ అవుట్ అయ్యాడు. బాల్ బౌన్స్ అవ్వలేదు, అండర్ ఎడ్జ్ తీసుకుంది, ఆ బాల్ వికెట్కి వెళ్ళి తగిలేదు. మంచి స్టార్ట్, జైస్వాల్ లుక్ గుడ్ ఫర్ అనదర్ 100. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ వికెట్ గిల్ అవుట్ అయి ఉండొచ్చు, పట్టితర్ అవుట్ అయి ఉండొచ్చు, తర్వాత మీకు సర్ఫరాజ్ అవుట్ అయి ఉండొచ్చు, బట్ యశస్వి జైస్వాల్స్ వికెట్ అనేది వాస్ అ బిగ్ వికెట్ ఇక్కడ ఇంగ్లాండ్కి. అండ్ దాంతో అలా సెలబ్రేషన్ కూడా చూసాం, ఎంత రీతిలో సెలబ్రేషన్ వచ్చిందో. దానికి మళ్ళీ ఫీల్డ్ సెట్ కూడా, ఒక్కొక్కసారి ఫీల్డర్ బయటికి పంపించడం, లోపలికి తీసుకొని రావడం, ఇక్కడ స్కోరింగ్ ఆపర్చునిటీ ఉంది, ట్రై చేస్తావా అని బ్యాట్స్మెన్కి ఎప్పటికప్పుడు ఛాలెంజ్లు విసురుతూ వచ్చాడు బెన్ స్టోక్స్. ఇండియా నిన్న ఫీల్డ్ లెవెల్తో అంతగా ఎక్స్పెరిమెంటేషన్ చేయలేదు, బట్ ఇండియాస్ బౌలింగ్ వాజ్ రియలీ గుడ్ నిన్న. వాళ్ళు బాగా ఆడేశారు, రూట్ బాగా ఆడాడు, రాబిన్సన్ బాగా ఆడాడు. ఇండియా ఫీల్డింగ్లో పెద్దగా ఎంటైస్ ఛాలెంజ్లు చేయాలి, బట్ రూట్ కంటే మన స్టోక్స్ ఆల్వేస్ ఛాలెంజ్ చేస్తాడు, అది ట్రిమెండస్గా వర్కౌట్ అయ్యింది. సర్ఫరాజ్ కూడా ఫీల్డ్ బయట పెట్టి లాస్ట్ బాల్ కొడతా కొట్టు సింగిల్ తీసుకున్నాడు, మనోడు ఇన్సైడ్ అవుట్ వెళ్ళి ఫేస్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు, ఎడ్జ్ తీసుకుంది, రూట్ క్యాచ్ పట్టుకున్నాడు, సర్ఫరాజు పోయాడు. 18 ఓవర్లు ఉన్నాయి, 3 వికెట్లు. ఇవాళే ముగించేస్తారా అనే భయం వచ్చింది. ఆ 18 ఓవర్లలో 72 బాల్లు కుల్దీప్ యాదవ్ ఆడాడు. ఆ పార్ట్నర్షిప్ 106 బాల్స్లో 72 బాల్స్ కుల్దీప్ యాదవ్ ఆడాడు. డబుల్ ద నంబర్ ఆఫ్ బాల్స్ ధ్రువ్ జురేల్ ప్లేడ్. 66.66% స్ట్రైక్ అనేది కుల్దీప్ యాదవ్ పెట్టుకున్నాడు. అండ్ ఈ లుక్ వెరీ గుడ్ కుల్దీప్ యాదవ్. డిఫెన్స్ చేయడంలో కన్విక్షన్ కనిపించింది. రివర్స్ స్విప్ కొట్టాడు స్టార్టింగ్, వామ్మో అనుకున్న రివర్స్ స్విప్ కొట్టిన తర్వాత లాస్ట్ బాల్ సింగిల్ తీస్తున్నాడు. ఫస్ట్ బాల్ ధ్రువ్ జురేల్ సింగిల్ రెడీగా ఉండి పరిగెత్తేస్తున్నాడు. ఏంద్రా బాబు, ధ్రువ్ జురేల్ కదా స్ట్రైక్లో ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇంగ్లాండ్ హావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. కుల్దీప్ యాదవ్ అండ్ ధ్రువ్ జురేల్ పార్ట్నర్షిప్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, బెన్ స్టోక్స్ అక్కడ ఏరియాస్ ఓపెన్ పెట్టినా కొంచెం సింగిల్ తీసుకొచ్చి అక్రాస్ ద లైన్ ఆడి రన్లు వస్తాయి కదా అని చెప్పేసి కాస్త ఎంటైస్ చేస్తూ కవ్విస్తూ ఛాలెంజ్ వేశారు, నా వాటికి పడల. ధ్రువ్ జురేల్ తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే ముందుకొచ్చి కొట్టడం. అది కూడా బాల్ కొంచెం ఐ లైన్ పైకి వెళ్ళింది, కాస్త ఫ్లైట్ కనిపించింది, కొంచెం ఫుల్గా పడుతుంది, లేదా ముందుకొచ్చి కొట్టే అవకాశం ఉందంటే ముందుకొచ్చాడు, కొట్టాడు. సింగిల్స్ కోసం ఎక్కడ కూడా పరితప్పించలేదు, అనవసరమైన రీతిలో ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు బ్యాటింగ్లో కనిపించలేదు. అండ్ అందుకే ఈ యొక్క పార్ట్నర్షిప్ని మెచ్చుకోవాలి. జస్ట్ ఇమాజిన్ సెకండ్ డే ఆల్ అవుట్ అయిపోయి ఉన్నారంటే, ఇప్పటికే 135 వెనకాలు ఉన్నారు. వాళ్ళు అక్కడే టకటక పోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? 200 స్కోర్ అనేది దాటింది, 200 లోపలే పడిపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? 160 లీడ్ ఇచ్చేవాళ్ళు ఇంగ్లాండ్కి. ఇప్పటికీ లీడ్ స్టిల్ హై. అంటే లీడ్ అంటే ఎంతవరకు ఇండియా ఈ 135ని పూడుస్తుంది అనే మాట చెప్పుకోవడం చాలా కష్టం. ఇండియా విల్ ఓన్లీ హోప్ దట్ ఇవాళ ఎలాగైతే ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్లో రూట్ అండ్ అలాగే రాబిన్సన్ ఒక 50 రన్లు యాడ్ చేయగలిగారు. ఫస్ట్ సెషన్ కూడా కాదు, ఫస్ట్ 1 అవర్లో, ఫస్ట్ 13-12 ఓవర్స్లో దే యాడెడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రన్స్. అవి ఎలాగైతే యాడ్ చేయగలిగారో అలాంటి పరుగులు ఇండియా ఏమన్నా యాడ్ చేయగలదా? ఇక మిగిలిన బ్యాటింగ్తో మిగిలిన రీసోర్సెస్, ఇప్పుడు బుమ్రా కూడా లేడు కాస్త బ్యాటింగ్ చేసి కొంచెం సరిదిద్దడానికి. సో బుమ్రా కూడా లేని ఇది పక్షాన కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురేల్, సిరాజు, ఆకాష్, వీళ్ళు నలుగురు కలిసి ఎంతవరకు స్కోర్ దించగలరు ఈజ్ ఓన్లీ ద టాపిక్. 130 పూడుస్తారా అంటే ఆన్సర్ ఇస్ నో, అది అందరికీ తెలిసిందే. అది జరిగిందంటే అది ఒక మెడికల్ మిరాకిల్. అది జరగలేదంటే ఎంతవరకు పూడుస్తారు? ఇప్పటిదాకా 3 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. 3 టెస్ట్ మ్యాచ్ల్లోనూ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఇండియాకే వచ్చింది. ఫస్ట్ టెస్ట్లో 190, సెకండ్ టెస్ట్లో 140, థర్డ్ టెస్ట్లో 126. ఆధిక్యం తగ్గిన ఆధిక్యం వస్తూనే ఉంది ఇండియాకి. మొదటిసారి ఆధిక్యం అనేది ఇంగ్లాండ్ వైపు ఇవ్వబోతున్నారు. సరే, ఇక్కడ మళ్ళీ డిస్కషన్, టాస్ బెన్ స్టోక్స్ గెలిచాడు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చింది, పిచ్ కూడా కొంచెం ఇదైంది, రేపు ఇంకా టఫ్ అవుతుంది పిచ్, అంపైర్స్ కాల్, ఇవన్నీ మాట్లాడుకున్నా కూడా ఇండియా బ్యాటింగ్లో సమ్హౌ దాన్ని ఏమంటారంటే మోస్ట్లీ ఇట్ వాస్ డ్యూ టు అంపైర్స్ కాల్, లేదంటే దే లుక్డ్ గుడ్. రజత్ పటిదార్ అండ్ శుభ్మన్ గిల్ దే లుక్డ్ గుడ్. అశ్విన్ వాజ్ ఆల్సో లుకింగ్ గుడ్. అతనికి అంపైర్స్ కాల్లో వికెట్ పడింది. ఆ వికెట్ పడకుండా ఉంటే ఇండియా బాగా ఆడేది ఒక ఆర్గ్యుమెంట్ ఇక్కడ 100% పాయింట్. బట్ యూ కెనాట్ టేక్ అవే ది ఎఫర్ట్స్ ఆఫ్ బాషిర్. 31 ఓవర్లు ఒకే ట్రాట్లు వేసాడు, తర్వాత ఎండ్ చేంజ్ చేసి కూడా 1 ఓవర్ వేసాడు. 32 ఓవర్లు వేసాడు వరుస పెట్టి. 32 ఓవర్లు అదే లెంత్లో అదే యాక్యురసీతో వేస్తూ ఉన్నాడు, అందుకే వికెట్లు పడ్డాయి. అండ్ ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ ట్రబులింగ్ ఇండియా. ఇది మొయిన్ అలీ కూడా ట్రబుల్ చేసాడు, ఇప్పుడు ఈ బషీర్ కూడా ట్రబుల్ చేస్తున్నాడు. ఇండియా అటాక్ చేద్దాం అనే ఆలోచన కూడా రాకుండా అటువంటి లెంగ్త్తో బౌలింగ్ వేసాడు. ఇప్పుడు జనరల్గా స్పిన్నర్లకు వికెట్ వస్తుంటే ఎక్కడో ఒకడ ఎవడో వచ్చి అటాక్ చేస్తాడు, అది జరగల. అండ్ దట్ హాస్ బిన్ ట్రిమెండస్ అచీవ్మెంట్ ఆఫ్ షోయబ్ బాషిర్. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 135 ఎంత తీయగలరు, ఎంత 135 పూడ్చగలరు. అండ్ అలాగే ఇంగ్లాండ్ తొందరగా ఆల్అౌట్ చేయాలి. పిచ్ బాగా అనుకూలిస్తుంది. జడేజా చాలా కీ బౌలర్ అవుతాడు, కుల్దీప్ యాదవ్ కూడా అంతే కీ బౌలర్ అవ్వబోతున్నాడు. కాకపోతే న్యూ బాల్ అశ్విన్కి ఇచ్చినా కూడా నేను ఆశ్చర్యపోయాను. జస్ట్ ఒక 2-3 ఓవర్స్ 4 ఓవర్స్ సిరాజ్ కాకుండా ఆకాష్ దీప్ అండ్ అశ్విన్ వేసి ఆ న్యూ బాల్తో ఇంకొంచెం డకెట్ని కానివ్వండి, ఆ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే ప్లేయర్స్ని అశ్విన్ కనుక బౌల్తో కొట్టిస్తే కొంచెం ఓల్డర్ బాల్తో జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ విల్ డూ ది మ్యాజిక్.
ఇండియా ఇక్కడ ఎలా ఉండాలంటే దాదాపు 150 అనే స్కోర్ని మినిమం కొట్టాల్సి వస్తుంది అనే మైండ్ సెట్తో దిగాలి. ఇప్పటికే 135 ఉంది. సరే ఓ పని చేద్దాం, ఒక 100 రన్స్ లీడ్ ఇచ్చారు అనుకుందాం. అంటే ఇంగ్లాండ్ని నెక్స్ట్ 150 లోపల ఆల్అౌట్ చేయాలి. ఆల్అౌట్ చేసి 250 అనేది చేజ్ చేయడానికి సిద్ధపడాలి. ఇది కష్టమే, పిచ్ కష్టంగా ఉంది. యూ హ్యావ్ టు ప్లే అవుట్ ఆఫ్ యువర్ స్కిన్స్. వేరే రీతిలో ఆడాలి. నిన్న అడ్వాంటేజ్ ఇంగ్లాండ్ అని మాట్లాడుకుందాం, ఇవాళ అడ్వాంటేజ్ కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్లో దాదాపు 80% గ్రిప్ అనేది ఇంగ్లాండ్ దగ్గర ఉంది. మరి లెట్ us see వాట్ హ్యాపెన్స్ ఇన్ రాంచీ. మీరేమనుకుంటున్నారు?